జనరల్ గా మార్కెట్ లో చూసుకుంటే ఇప్పుడు ఒక XYZ అనే బిల్డర్ ఉన్నాడండి. సేల్స్ ఆఫీస్కి వెళ్తే ఎక్కువ ధర చెప్తున్నాడు. అవును. పక్కనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎవరో కనబడితే అదే బిల్డింగ్ లో వేరే ఫ్లాట్ ఇస్తానండి కానీ తక్కువ ధర, అది 7,500 అనుకోండి, నేను 6,000 రూపాయలకి ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎలా సేమ్ బిల్డింగ్లు ఎలా అంటే ఏం లేదండి ల్యాండ్ ఓనర్ షేర్ అని చెప్తున్నాడు ఆయన. సో ఎందుకు ఇంత తేడా ఉంది రెండింటికి? ఇక్కడ ఏంటంటే ల్యాండ్ ఓనర్ గుర్తుపెట్టుకుని, ల్యాండ్ ఎప్పుడు కొన్నాం మనం? ఎప్పుడో కొన్నాం. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. అప్పుడు ల్యాండ్ ఎంత ఉంది, ఇప్పుడు ల్యాండ్ ఎంత ఉంది? చాలా పెరిగిందండి. పెరిగిందా? సో హీ హాజ్ మేడ్ ఇనఫ్ ప్రాఫిట్. డస్ హీ హ్యావ్ ఎనీ బ్యాంక్ లోన్? లేదు. డస్ హీ హ్యావ్ ఎనీ ప్రెసింగ్ నీడ్? లేదు. అమ్ముతాడు, ఉంచుకుంటాడు, రెంట్కి ఇచ్చుకుంటాడు. కట్టలేదు కూడా, బిల్డింగ్ కూడా అతను కట్టలేదు, ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. బంపర్ ఆఫర్ ఆయనకి. బిల్డర్కి అలా ఉండదు. బిల్డర్కి కన్స్ట్రక్షన్ చేయాలి. ఆయన తీసుకున్న 30, 40, 50% ఏదైతే షేర్ ఉందో, జస్ట్ ఇన్వెస్ట్ ఆన్ మనీ, జస్ట్ ఇన్వెస్ట్ ఆన్ మార్కెటింగ్, ఇన్వెస్ట్ ఆన్ ట్యాక్సెస్, అదర్ అన్నీ ఉంటాయి. అవును. దానికి ఖర్చు అవుతుంది కదా.